ఒకవేళ మీరు నన్ను బైబిల్లో అపవాదిగా సాతానుగా చూపించదలుచుకుంటే నాకు వచ్చే నష్టమే లేదు. ఎందుకంటే బైబిల్లో సైతాన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. బైబిల్ దేవుడు అంత దుర్మార్గుడు కాదు సైతాను. ఆయన అన్యాయంగా ఏ మహిళల్ని చంపలేదు, ఏ పసిపిల్లల్ని చంపలేదు, ఎవరికి అన్యాయం చేసినట్టు ద్రోహం చేసినట్టుగా కూడా ఉండదు. పైగా ఆయన ఆదాము అవ్వలకి జ్ఞానఫలాన్ని తినిపించి వాళ్ళకి జ్ఞానం వచ్చేలాగా చేశాడు, వాళ్ళకు కొంత నాగరికత నేర్పాడు అని ఉంటుంది. బైబిల్ దేవుడు వాళ్ళని అజ్ఞానంలో ముంచేసి ఆది మానవుల్లాగానే వాళ్ళని తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తే సాతాను వాళ్ళకి జ్ఞానం నేర్పించాడు అని ఉంటుంది. కాబట్టి బైబిల్లో సైతాన్ క్యారెక్టరు చాలా బైబిల్ దేవుడి కన్నా ఎన్నో రెట్లు బెటర్గా ఉంది. ఒకవేళ నా అపాధి సంబంధిగా చెప్పాలి అనుకుంటే నాకు వచ్చే నష్టమే లేదు. కానీ మీ గురించి భాగవతం మాత్రం చాలా క్లియర్గా చెప్తుంది. పాషాండ మతాలు పుడతాయి. ఈ పాషాండులు వైదిక ధర్మాలకు విరుద్ధంగా వితండవాదాలు చేస్తూ ఉంటారు. అధర్మం ప్రబులుతుంది, పాపకార్యాలు ప్రబులుతాయి అని చెప్పి భాగవత గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. ఇకపోతే ఏదో రెండో పార్ట్ ఏదో పెడతానంటున్నారు.